వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్. ఈరోజు నేను చిన్నపిల్లల లంగా జాకెట్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే లంగా జాకెట్ వచ్చేసి 1.5 years నుంచి 3 years బేబీ వరకు సరిపోతుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ డీటెయిల్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే బాటమ్ ఫ్యాబ్రిక్ లంగా కట్ చేసి చూపిస్తాను. ఇది శారీలోని బ్లౌజ్ పీస్ అండి. నా శారీలోది మా పాపకి దివాళీకి స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా స్మూత్గా ఉందండి. బేబీస్ కూడా ఎక్కువ ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అండ్ మంచిగా సరిపోయింది కూడా. గేర్ కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అండ్ లైనింగ్ కట్ చేసుకుందాము. నేను ఆల్రెడీ బాడీ పార్ట్ కట్ చేశాను. వీడియో తీయడానికి నాకు ఎవరు లేకుండే, బట్ మొత్తం కొలతలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పే కొలతలు 1.5 years నుంచి 3 years బేబీ వరకు సరిపోతాయి. కాటన్ లైనింగ్ తీసుకున్నాను. 4 foldings వేసుకోవాలి అండ్ మడత ఉన్న సైడ్ నెక్ కొలతలు పెట్టుకోవాలి. బేబీస్కి వచ్చేసి అయితే 1.5 పెట్టుకోవాలి. నెక్ వెడల్పు పొడవు అయితే 3.5 అండ్ షోల్డర్ 3 inches. హామ్ హోల్ పొడవు వచ్చేసి 4.5 inches అండ్ లూజ్ అయితే 9 inches పెట్టుకున్నాను. బాడీ లెంత్ ఏమో 9 inches పెట్టుకున్నాను. అటు హాఫ్ ఇటు హాఫ్ కుట్లల్లోకి వెళ్ళిపోతే 8 inches వస్తుంది మనకి. ఫస్ట్ మనము లంగా కుట్టుకుంటున్నాం కాబట్టి పాపది షోల్డర్ నుంచి బుటన వేలు దాకా ఫుల్ లెంత్ అయితే 26 ఉంది. 26కి మనం ఎక్కువనే పెట్టుకోవాలి, ఎందుకంటే 2 పట్టీలు వేసుకుంటాం కదా లంగాలకి, అంటే వాళ్ళు పెద్దగా అయినప్పుడు మళ్ళీ విప్పుకోవటానికి. నేనైతే ఫుల్ లెంత్ షోల్డర్ నుంచి 30 inches పెట్టుకున్నాను. పాపకి 4 inches అవి పట్టీలు వేయడానికి. లైనింగ్ అయితే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. చిన్న పాపనే కాబట్టి సరిపోతుంది. బాడీ పార్ట్ కట్ చేసుకున్నాను అండ్ కింద లంగాకి లైనింగ్ కూడా మిగిలింది. దీనికి ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఇంకో సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది. అయితే పెద్ద బార్డర్ బేబీస్కి అంతగా సూట్ అవ్వవు, ఎందుకంటే 1.5 years బేబీనే కాబట్టి బార్డరే కనిపిస్తుంది మొత్తం. అయితే ఈ పెద్ద బార్డర్ని నేను సపరేట్ చేశాను, క్లాత్ నుంచి కట్ చేశాను. ఇప్పుడు ఈ బార్డర్ని బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేలా కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వేసానో మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మిగిలిన పార్ట్ని అయితే ఫ్రంట్కి బ్యాక్ కలిపి మధ్యలో కట్ చేసుకున్నాను. మొత్తం 16 inches పెట్టుకున్నాను. ఈ క్లాత్ని అంటే మళ్ళీ బార్డర్ కూడా అటాచ్ చేయాలి కాబట్టి 16 inches పెట్టుకున్నాను. 2 కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. పాప లంగాకి కొంచెం కూడా ఎక్స్ట్రా కూడా మిగలలేదు క్లాత్ అయితే. ఒక సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది కదా, దాన్ని అయితే కట్ చేయలేదు, అలానే ఉంచాను. దాన్ని ముందుకి వేరే బార్డర్ అటాచ్ చేసేటప్పుడు దాన్ని ఫ్రంట్కి వేస్తాను. అది ముందుకు వేస్తున్నాను కాబట్టి వెనక వేసే ముక్కని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను, ఒక 1 inch అంతా. ఇప్పుడైతే బాడీ పార్ట్ కుట్టేసుకున్నాను నేను. ఈ లంగకు వేసే బాడీ పార్ట్ అందరికి కుట్టడం అయితే ఈజీనే వస్తుంది, ఎందుకంటే మనకి మిషన్ నేర్పించేటప్పుడు ఫస్ట్ నేర్పించేది ఇదే కాబట్టి మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేనైతే చూపిస్తున్నాను మీకు డీటెయిల్గా అర్థమవుతుందని. మొత్తం ఫోల్డ్ చేసి కుట్టేశాను నెక్ షోల్డర్స్ అంతా. అండ్ బ్యాక్ అయితే హుక్స్కి కాజాలకి పట్టీలు వేసుకున్నాను. ముందు డాట్స్ వేసాను. ఈ బాడీ పార్ట్ లోపల ఉంటుంది కాబట్టి మొత్తం ఫోల్డ్ చేసుకొని కుట్టడమే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ అయితే బార్డర్ కట్ చేస్తున్నాను. నేను మార్కర్స్తో ఇలా లైన్స్ పెట్టాను చూడండి. ఇలా మిడిల్లో కట్ చేశాను. పైన కింద సేమ్ ఫ్లవర్స్ వచ్చాయి. మొత్తం డిజైన్ అంతా సేమ్ ఉంది కాబట్టి మిడిల్లో కట్ చేసి ఫ్రంట్కి బ్యాక్కి ఆ బార్డర్స్ని అటాచ్ చేస్తాను. బార్డర్కి ఒక సైడ్ అంచు ఉంటుంది కదండి, అక్కడ ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు కదా, దాన్ని అలానే ఉంచేసి ఇంకో సైడ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాను, 1/2 inch అంతా బ్యాక్ సైడ్. అది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అటాచ్ చేయడం అయితే అయిపోయింది. చూడండి ఎంత నీట్గా అటాచ్ చేశాను. ఒక సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది కదా, అది ఫ్రంట్ సైడ్ వేసాను. పైన ఉంది స్మాల్ బార్డర్, కింద ఉంది నేను కట్ చేసిన బార్డర్. ఇది బ్యాక్ సైడ్ బార్డరు. ఫ్రంట్ దానికంటే బ్యాక్ బార్డర్ కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ భలే సెట్ అయింది. లంగా కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. బార్డర్స్ అండ్ అన్ని అటాచ్ చేసేసుకొని కంప్లీట్ చేసేసుకున్నాను లంగాని. ఫైనల్ లుక్ అయితే ఇదండి లంగా. కలర్ అయితే సూపర్ ఉంది అసలు. పట్టీ అయితే ఒకటే వేసానండి. 4 inches ఎక్స్ట్రా పెట్టాను కదా, ఆ 4 inches వరకు మొత్తం ఒకటే పట్టీ వేసేసాను, ఎప్పుడైనా పెద్దగా అయినప్పుడు విప్పుకోవటానికి. స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. బార్డర్స్ కూడా మంచిగా సెట్ అయ్యాయి. అంచు ఉంటుంది కదా, అది ఫ్రంట్ సైడ్లో ఉంచాను. మంచిగా బ్లూ కలర్ది ఉంది, అది కుట్టనవసరం లేదు. బ్యాక్ సైడ్లో అయితే కుట్టేసుకున్నాను, అటు సైడ్ కట్ చేశాను కాబట్టి. బ్లౌజ్ పీస్ అయినా లంగా మాత్రం ఫుల్ గేర్ వచ్చిందండి. ఇది 3.5 years బేబీ వరకు కూడా సరిపోతుంది. అండ్ లోపల లైనింగ్ కూడా మంచిగా సరిపోయింది. ఒకటే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, గౌరీ ముక్క. నెక్స్ట్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. పెప్లం బ్లౌజ్ కుట్టాను. ఇది కటింగ్ వీడియో అయితే ఎక్కడో మిస్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను, కటింగ్ కొలతలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే నా దగ్గర ఉంది. ఇంతకుముందు మా పాపకి లంగా కుట్టిన దాంట్లో మిగిలితే ఇది బ్లౌజ్ కుట్టాను. బ్లూ కలర్ లంగా కాబట్టి పింక్ కలర్ది మంచిగా మ్యాచ్ అవుతుందని ఇది కుట్టాను. ఇది మీటర్ వచ్చేసి 400 అండి. అప్పుడు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, అందుకే కాస్ట్ ఎక్కువ పడింది. ఆల్రెడీ మనం బాడీ పార్ట్ కట్ చేసి కుట్టుకున్నాం కదా, సేమ్ అవే కొలతలు ఈ జాకెట్కి కూడా.
దీనికి కూడా కాటన్ లైనింగ్ తీసుకున్నాను పింక్ కలర్ది. బ్లౌజ్ కాబట్టి కొంచెం నెక్స్ అయితే వేరే డిజైన్స్ పెట్టుకోవాలి. బాడీ పార్ట్కి ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ రౌండే పెట్టుకున్నాం కదా, దీనికి ఫ్రంట్ అయితే స్టార్ గల్లా పెట్టాను, బ్యాక్ అయితే డబ్బా షేప్లో పెట్టాను. షోల్డర్, ఆర్మ్ హోల్ అండ్ బాడీ పొడవు అన్నీ బాడీ పార్ట్ ఎలా పెట్టుకున్నామో అలానే పెట్టుకోవాలి. బాడీ పొడవు కూడా 9 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ పెప్లం టాప్ లాగా కాబట్టి కుర్చీలు వస్తాయి కింద. ఈ ఫ్యాబ్రిక్ కి ఇలా దారాలు పోతున్నాయి, కుట్టినాక ఖచ్చితంగా ఓవర్లాక్ అయితే చేయించాలి. మనం నెక్ ఎలాగో రివర్స్ చేసుకుంటాం కదా, షోల్డర్ కూడా రివర్స్ చేసుకున్నాను నేను, దారాలు పోతున్నాయి కాబట్టి. ఓన్లీ సైడ్ కి ఓవర్లాక్ చేయించుకుంటే సరిపోతుంది. ఇంకా బ్యాక్ ఫ్రంట్ మొత్తం రివర్స్ చేశాను. ఒక సైడ్ దానికైతే అంచులు వచ్చాయి, అంచులు వచ్చిన దగ్గర అయితే రివర్స్ చేయకుండా అలానే ఉంచాను. అక్కడ పోగులు పోవిగా మొత్తం రివర్స్ అయితే చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెద్ద కుట్టుతో మొత్తం అటాచ్ చేసుకున్నాను ఎటు కదలకుండా. తర్వాత ఫ్రంట్ బ్యాక్ కి డాట్స్ వేసాను. ఎండ్ కింద పెప్లం లాగా కుర్చీలు అయితే పెట్టాను. ఫ్రంట్ కి బ్యాక్ కి ఉక్సల పట్టి కాజాల పట్టి పెట్టాను. మొత్తం టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా షోల్డర్స్ అటాచ్ చేసుకొని హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అయితే నీట్ గా ఫినిషింగ్ ఉంది, బట్ లోపలంగా అయితే పోగులు పోకుండా అన్నిటికీ ఫోల్డ్ చేసి కుట్టాను. ఈ పెప్లం టాప్ ఫుల్ లెంత్ అయితే షోల్డర్ నుంచి కింద వరకు అయితే 14 ఇంచెస్. 1.5 ఇయర్ బేబీ నుంచి 3 ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది ఇది. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను, బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను. అండ్ ఈ బ్లౌజ్ కి గోట్ వేయడానికి అయితే నాకు బ్లూ కలర్ది లంగాలో అయితే క్లాత్ అయితే కొంచెం కూడా మిగలలేదు. ఇంకా ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఉంటే హ్యాండ్స్ వరకు పట్టీలాగా వేస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ కి కింద పట్టీ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో ఈ గోల్డ్ కలర్ క్లాత్ వేస్తున్నాను. పట్టీ ప్లెయిన్ గా ఉందని నా దగ్గర బ్లూ కుందన్స్ వెతికాను, దొరికాయి. ఒక ఫ్లేవర్ లాగా ఫామ్ చేశాను. మిడిల్ లో అయితే మిర్రర్ అతికిచ్చాను. అది రియల్ మిర్రర్ కాదు, మగ్గం వరకు యూజ్ చేశారు కదా అలాంటి రేకు మిర్రర్ చుట్టూ స్టోన్ చైన్ అండ్ బ్లూ కుందన్స్ గ్లూతో అతికించాను. 2 హ్యాండ్స్ కి 2 కుందన్స్ మిస్ అయ్యాయి కదా, మీకు కనిపిస్తున్నాయి కదా, అది అతికించగానే మా పాప పీకేసిందండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. ఈ ఫోటోలో పర్పుల్ కలర్ లో ఓపేసింది, బట్ ఈ లంగా అయితే బ్లూ కలర్ అండి. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ కానీ. బ్లౌజ్ పీస్ అయితే కరెక్ట్ గా సరిపోయింది. లంగాకి గేర్ కూడా చాలా వచ్చింది. ఈ లంగా జాకెట్ 1.5 ఇయర్ బేబీ నుంచి 3.5 బేబీ వరకు సరిపోతుందండి. మీకు కొలతలన్నీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ లంగా జాకెట్ స్టిచ్చింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మా పాపకి ఈ లంగా జాకెట్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, చెప్తాను నేను.